సంవత్సరం నుంచి సంవత్సరాంత వరకు నా ప్రభా నీ దయ మా గుడి స్తోత్రం తండ్రి. నాయన మాకు ఇప్పుడు సమయాన్ని బట్టి వందనాలు నాయన. సంవత్సరం అంతా కాచా బాగున్నా తండ్రి. మాకున్న ఇట్లు బట్టి మాకున్న ఇబ్బందులు బట్టి మాకున్న సమస్యలు బట్టి నాయన ఈ సమయానికి నాయన నీ స్తోత్రం బాబు నాయన. సంవత్సరం అంతా కాచి కాపాడు బాబు నీ స్తోత్రం నాయన. ఈ రోజు నాయన క్రిస్మస్ నా ప్రభా అయ్యా రవని కుటుంబం దగ్గర నాయన మేమందరం ఉంటానికి నాయన నీ స్తోత్రము నాయన. మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు అయ్యా నీ స్తోత్రములు బాబు. నీకు వేలాది వందనాలు నా తండ్రి నాయన. పెద్దలు నా ప్రభా, చిన్న బిడ్డలు నా తండ్రి, ప్రభా నీ ఫ్యామిలీ కుటుంబం నా తండ్రి. మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ సమయానికి మమ్మల్ని అందరినీ ఈ సమయానికి తోడుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా నీ స్తోత్రములు ప్రభు నాయన. క్రమంగాను మర్యాదగా నా ప్రభా ఈ క్రిస్మస్ పండుగ జరగడానికి నాయన మీ సహాయం చేయమని నా ప్రభు. ఆది నుంచి అంతవరకు క్రమంగా మర్యాదగా జరిగించమని త్వరలో రానంటే యేసు నామాన్ని బట్టి అడిగి పెడుతున్నాను నా పరమ తండ్రి.
హ్యాపీ క్రిస్మస్. పుట్టెను క్రీస్తు మమ్మల్ని కనికరింపు, ప్రభా మమ్మల్ని కనికరింపు. అపొస్తలుడైన పౌలు గారి విశ్వాసం మన విశ్వాసంగా భూమి ఆకాశంలో కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము ఉత్తర పత్రాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఉత్తర పత్రాలు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడి కొద్ది వాక్యం దీవించిన భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కలదు. తన ప్రభువు వారి పాపముల నుండి తన ప్రజల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకొను. ఇదిగో కనేక అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుకో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇది మీకు ఇదే ఆనవాలు. దేవుని మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-8. రాజైన హెరోదు జనములందు యాదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ ఉన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చుతుందని చెప్పారు. ప్రభు నామములో మీ అందరికీ శుభాలు కలుగును గాక. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము క్రీస్తులో అద్భుతాలు. క్రీస్తులో అద్భుతాలు అంటే ఏంటి? మూలవాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వరకు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో మేము నిన్ను స్తుతించుకునే విధానం పరిశీలించి స్తోత్రాలు
ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్తుతించగలరు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన నా దేవా, నీవు మా మధ్యన ఉన్నావని మేము నమ్ముచున్నాము. ఇదిగో గత 5వ తేదీలో అడవి ప్రాంత ప్రజల మధ్య జరిగిన క్రిస్మస్ ఆరాధన జీవించావు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కూడా దీవించి మాలో ఉండి ఏమి మాట్లాడాలో ఆ అంశాన్ని ఇక్కడ నువ్వు ప్రసరింప చేయమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తులో అద్భుతాలు. మూలవాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2లో మనకి అక్కడ ఏముంది? జ్ఞానుడి గురించి రాసి ఉంది. జ్ఞానుడి గురించి రాసి ఉంది. జ్ఞానుడు ఎవరి దగ్గర ఉన్నారు? జ్ఞానుడు ఎవరి దగ్గర ఉన్నారు? ఏరోది మహారాజు దగ్గర ఉన్నారు జ్ఞానుడు. తూర్పు దేశంలో నక్షత్రము పుట్టింది. నక్షత్రాన్ని మొదట చూసిన వారు ఎవరు? జ్ఞానుడు. గొల్లలు చూశారు. ఆ గొల్లలు చూసిన తర్వాత ఏమిటి నక్షత్రము అని వారు వెళ్ళి ఏరోదు రాజుకి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన జ్ఞానులు కొంతమందిని పిలిచి, ఎక్కడ ఏమిటి, మీరు గ్రంథాన్ని తిరగవేసి ఆ గ్రంథం ఎక్కడ ఉంది, ఏంటి, ఎక్కడ ఆయన పుట్టాడు, ఏంటి అనే అంశాన్ని చూడమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు చూసినా కానీ ఏమి వారికి అక్కడ కనపడదు. అయినప్పటికీ కూడా వాళ్ళు కొంతమందిని పురమాయించి ఎక్కడైతే నక్షత్రం కనపడుతుందో ఆ నక్షత్రం వైపు మీరు ప్రయాణం చేసి అక్కడ ఏమిటి ఆ అద్భుతం అనే దాని గురించి తెలియపరచమని జ్ఞానుని ఏరోదు రాజు గారు పంపించడం జరిగింది. ఆ విషయంలో మనకు క్రీస్తు పుట్టడం వల్ల మనకి ఇక్కడ అద్భుతాలు మనకి కనపడుతున్నాయి. అద్భుతాలు ఏంటి? ఆకాశాన తార వెలిసింది. ఆకాశాన తార వెలిసింది. చీకటి ప్రాంతం, గొర్రెలు మేపుతున్న వాళ్ళు గొర్రెలు మేపుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు ఉన్నారు. ఓ పక్కన అందరికీ కూడా నమోదు చేస్తున్నారు. ఓటు నమోదు జరుగుతుంది. ఈ జరుగుతున్న సమయంలో ఈ నక్షత్రం ఎప్పుడైతే మనకి కనపడదో ఆ నక్షత్రము మొదటి అద్భుతంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2లో మనకు వ్రాయబడి ఉంది. చదవకండి. ఇక్కడ 3 నుంచి 5లో ఏరోదు మహారాజు చరిత్ర గురించి తిరగవేయబడింది. చరిత్ర ఆయన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరుగుతారు, ఏమిటి, మరి ఆయన వల్ల నాకు ముప్పు ఉందని అనే సంగతి ఆయన తెలుసు కాబట్టి ఆయన చరిత్రను తిరగేసి ఎక్కడ ఉంది, ఈ చరిత్రలో ఎక్కడ వ్రాయబడి ఉంది చూడమని చెప్పి లిఖించమని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞాపించడం ఇక్కడ మనకి కనపడుతుంది. అప్పుడు ఎంత వెతికినా కూడా కనపడని వారికి ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు వెళ్తే అక్కడ జ్ఞానం వెళ్ళినప్పుడు పశువుల తొట్టిలో మన క్రీస్తు బాలకుమారుడిగా జన్మించి ఉండటం వాళ్ళు చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి మొట్టమొదటిగా జ్ఞానోదయాన్ని పొందారు. ఎందుకు జ్ఞానోదయాన్ని పొందారు? మొదటిది నక్షత్రం పుట్టింది. ఆయన పుట్టిన ప్రదేశం అంతా కూడా వెలుగుతో నింపబడింది. ఏమిటి? ఎన్నో జన్మలు చూసాం, కానీ మానవ జన్మంలో క్రీస్తు ఇలాగా దేవుని కుమారుడా నేను పుట్టింది, అందుకనే నక్షత్రం కనపడుతుంది, మనకి ఇంత వెలుగు కనపడుతుంది అని జ్ఞానులు ముందు ఆశ్చర్యాన్ని పొంది తర్వాత వాళ్ళు జ్ఞానంతో ఆలోచించి వాళ్ళు పరిశుద్ధులుగా అక్కడ తీర్చబడ్డారు. అదేవిధంగా గొర్రెల కాపరు కూడా ఏంటి?
లోకరక్షకుడు పరిచయం చేసింది ఎవరు? గొర్రెలు కాపర్లే. ఫస్ట్ నక్షత్రాన్ని చూసిన వాళ్ళు వాళ్ళే. వాళ్ళు చూసి అది ఎక్కడుందో వెతికి దాంట్లో వాళ్ళే కొంతమంది రాజుకు కూడా చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళే. అర్థమైందా? వాళ్ళ వల్లే మనకి మొట్టమొదటిసారిగా రక్షణ పొందింది. అంటే రక్షణ పొందడం అంటే ఏంటి? క్రీస్తు వారు పుట్టారు కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు వరకు కూడా పాపంతో నిలబడి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఆయన వచ్చాడు కాబట్టి మనకి ఎటువంటి రాజుల నుంచి కానీ ఎటువంటి బాధలు సాధలు ఏమి ఉండవు. మనం రక్షించుకొని దేవుల్లో మనం ఉంటాం కాబట్టి మనం అందరం ఆశీర్వాదాలు పొందుతామనే భావంతో వాళ్ళు రక్షణ అనే అంశాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ జ్ఞానులు ఏం చేశారు? తిరిగి ప్రయాణం అయ్యి మళ్ళా ఏ రోజు మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ మనకు ఎవరు ప్రత్యక్షమవుతారు? దేవదూత, గాబ్రియల్ దూత ప్రత్యక్షమయ్యి ఆ రాజుకి తెలియనివ్వకుండా ఉండటం కోసం మనం వీళ్ళందరినీ కూడా తప్పుగా పట్టించి వేరే దేశానికి పంపించే ప్రయత్నం దేవదూత చేసింది. ఆ విధంగా చేయటం బట్టి అక్కడ మనకు ఏం ప్రకటింపబడ్డది? సువార్త ప్రకటింపబడింది. సువార్త ప్రకటింపబడుతుందంటే మనం ఏం చేస్తున్నాం? మన సువార్తను ప్రకటిస్తున్నామా? ఎవరికైనా బైబిల్ గురించి చెప్తున్నామా? ఎవరికైనా దేవుని గురించి చెప్తున్నామా? దేవుని చేసిన అద్భుతాల గురించి చెప్తున్నామా? ఏమీ లేదు. ఉదయాన్నే లేస్తున్నాము, సాయంత్రం పడుకుంటున్నాము, పనులు చేసుకుంటున్నాము, ఏమైనా డబ్బులుంటే దాచుకుంటున్నాం, కావాల్సింది కొనుక్కోం. అంతేగాని దేవుని యొక్క సువార్తను గురించి మనం ఎవరము ప్రకటించటం లేదు. అందుకోసమే ఆయన మన పాపాత్మాన్ని పూర్తిగా నశింపజేయడానికి, తన రక్తాన్ని చిందించడానికే ఆయన భూలోకంలో మనకి పుట్టి ఆయన తన రక్తాన్ని చిందించి మనని పరిశుద్ధంగా తీర్చి చేశాడు. ఆర్సిఎం చర్చ్ ఉండేది. ఆర్సిఎం చర్చ్ ఏం చేసింది? ఇప్పటికీ కూడా పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టొచ్చిన తర్వాత, మనం రక్షించబడ్డ తర్వాత మనకు నూతన జన్మం వచ్చింది కాబట్టి అప్పుడు నూతన నిబంధన అనే గ్రంథాన్ని మనకి బయలుపడింది. ఆ నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా అవుతే మనం ఏం చేయాలి? పాపము చేయకూడదు, అబద్ధము ఆడకూడదు. అలాగే 10 ఆజ్ఞలు కూడా మనం పాటించి మనం ముందుకి నడిచేలాగా ఉండాలి. అటువంటి నడక మీ అందరిలోనూ కూడా ఉండాలి. సరిపుచాలి. పిల్లలు ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు? పిల్లలు. మరి అలా ఉంటున్నారా? లేదు. ఎలా ఉంటున్నారు మీరు? అలర్తో ఆటపాటలతో ఉంటున్నారు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని, బైబిల్ చదువుకొని, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి మనం స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని స్కూల్కి వెళ్ళాలి. వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి విధానంగా మనం ఉన్నప్పుడు మనం దేవునిలో నిలబడతాం. చర్చికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? అర్పణ ఇవ్వాలి. అర్పణ ఇస్తున్నారా చర్చికి? అర్పణ అంటే ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి. జ్ఞానులు క్రీస్తుని చూడడానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? బంగారము, సాంబ్రాణి, గోడము కానుకలుగా అర్పించారు. దేవదూతలు ఏం చేశారు? దేవునికి స్తోత్రములు అర్పించారు. గొర్రెల కాపరులు ఏం చేశారు? దేవునికి మహిమను అర్పించారు. జ్ఞానులు దేవుని పూజించి ఆరాధించి ఆరాధన అర్పించారు. ఇటువంటి అర్పణలో మీరు కూడా జ్ఞానులు, దేవదూతలు, గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే దేవుని దగ్గరికి వెళ్ళి అర్పణ ఇచ్చారో అదే విధంగా
ప్రతి ఆదివారం కూడా మీరు మందిరానికి వెళ్ళి దేవునికి అర్పణ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు క్రీస్తుని గురించి సాక్ష్యాన్ని చెప్పడానికి అర్హులుగా మీరు ఉండగలరు. సాక్ష్యం చెప్పడం అంటే మన జీవిత చరిత్రలో మనం ఏం చేసాం, పుట్టిన కాడి నుంచి మనం పెరిగాము, ఎలా ఉన్నాము, ఏంటి అన్నది మనం సాక్ష్యము రూపంలో మనం చెప్తూ ఉండాలి. అటువంటి సాక్ష్యము మనం ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో మన తోటి వారు కూడా సాక్ష్యానికి ప్రిపేర్ చేసినట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మలను రక్షించుట. ఆత్మలను రక్షించడం అంటే ఎందుకు ఆత్మను రక్షించడం అంటే మన దేవుని రాజ్యానికి మన వారసత్వం పొందాలి కాబట్టి ఆత్మను రక్షించబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మనైనా రక్షించాలి. అలా రక్షించినప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటాము. ఇప్పుడు ఉన్న సమయము దేవుని రాకడ సమయం కాబట్టి ఆయన మధ్యస్థానానికి మనం వస్తాడు. వచ్చినప్పుడు మొదట ఎవరు లెగుస్తారండి? సమాధిలో నిద్రపోతున్న వారు లెగుస్తారు. సమాధిలో నిద్రపోతున్న వారు లెగుస్తారు. కానీ సమాధి పెట్టేసిన తర్వాత వాళ్ళు దెయ్యాలైపోయారు, అయ్యైపోయారు అని అంటారు. కానీ ఎవరు కూడా ఎక్కడైనా చాలా ఛాలెంజ్గా చెప్పేది ఏంటంటే దెయ్యాలు అనేది లేవు. రియల్గా మనం ఏంటంటే దెయ్యాలు వచ్చేసి అని అనుకుంటాం. కానీ ఎవరైతే చనిపోతారో ఆ గ్రామంలో ఆ రోజు వాళ్ళ పేరు చెప్పుకుని ప్రధాన దూతల్లో దూత అయిన సాతాను మనల్ని పాడు చేయడానికి, క్రీస్తు వైపు లేకుండా ఉండటానికి, ఏంటి పాపంలో మనం నిలడానికి ఆయన పేరు పెట్టుకొని వచ్చి మనల్ని పాడు చేయడానికి చూస్తారు. అది వాస్తవం. దానికి మనం ఏం చేయాలి? జంకకూడదు. ఎందుకు జంకాలి? మనకి ఏమైనా కనపడుతున్నాయంటే ఏమి కనపడవు. కానీ కొంతమంది అక్కడ కనపడిపోతుంది, ఇక్కడ కనపడిపోతుంది అని అంటారు. ఏ అబ్బాయికి ఏమీ కనపడదు. నిద్రపోతున్నప్పుడు కళలు వస్తాయి అంతే. కళలు మాత్రమే వస్తాయి. ఎవరికి ఏది కనపడదు. ఎప్పుడు ఎవరు చూడలేదు, చేయలేదు. కనుక మనం ఆత్మలను రక్షించడానికి మనం ముందుకు రావాలి. దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి. సన్నిధిలో ఆయన పరిచర్య చేయాలి. పరిచర్య అంటే అక్కడ అయితే చేపలు వేయడం అవన్నీ కూడా అన్ని దేవుని పరిచర్య. ఆ పరిచర్య చేయాలి. పేదలకు సహాయం చేయాలి. ఇటువంటి సహాయాలు ఇవన్నీ చేసినప్పుడు మనం దేవునిలో నిలబడతాం. అందుకోసమే ఇవన్నీ ఎవరు చేయట్లేదు కాబట్టి, పాపంతో నిండిపోయి ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని రక్షించడం కోసం ఆయన భూలోకానికి మానవ రూపంలో జన్మించి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. దేవుని యొక్క గురించి ఆయన ప్రకటనలో బోధించాడు. ఎంతో మందికి ఆహారం లేనటువంటి వాళ్ళకి ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపలతోటి అందరికి ఆహారం అందించాడు. అటువంటి ఆహారాన్ని మీరు కూడా లేని వారికి పెట్టి అందరికీ కూడా సహాయకులుగా, మంచివారుగా పేరు తెచ్చుకునేలాగా ఉండి దేవుని రాజ్యానికి వారసత్వం పొందాలని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ఈ ముఖ్యమైన అంశాల కింద మీకు ప్రకటించడం జరిగింది. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు ప్రవచనాలు, క్రిస్మస్ కాబట్టి ప్రవచనాలు, పాటలు అవి ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రకాశమైన కిరీటం నీకు తెలిసిన సామెతను ఆరోగ్యం పొందవచ్చును. నేను దీప్తి, I am studying 5th class. నా నీకు ఫలం కలుగు. ఆసియా 14 అధ్యాయం ఉండొచ్చు. I am Sridharus. I am studying 2nd class. కృష్ణుడు పుట్టినామే. My name is Jaswant. I am studying 4th class. యెహోవాని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. ఆదికాండము 49 అధ్యాయం 18 వచనం. My name is Kiran. I am studying 4th class.
ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. లోకసువార్త 2:9. కార్తిక్. ఐఎమ్ స్టడీయింగ్ 4th class. క్రిస్టియన్ పుట్టిన హల్లెలూయా. మై నేమ్ ఇస్ సాదిత్య. ఐఎమ్ స్టడీయింగ్ 6th class. వారు వాస్తవమైన జీవును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలంలో మంచుకున్నది. తమ కొరకు వేసుకొని మేలు చేయవారు సత్క్రియలు. అన్నదనం గలవారు ఔదార్యము గలవారు తన ధనంతో ఇతరులకు పాలించేవారని ఉండేవారని వారు ఆజ్ఞాపించిన 1వ తిమోతికి 6:18-19. మై నేమ్ ఇస్ నందకిషోర్. ఐ యామ్ స్టడీయింగ్ 4th class. ఆయన దయ ఆయుష్కాలం అయితే నిలిచిన. కీర్తన 30:5. శరణ్య. మై నేమ్ ఇస్ లక్ష్మీ శరణ్య. ఐ యామ్ స్టడీయింగ్ 6th class. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. మత్తయి సువార్త 1:21-22. మై నేమ్ ఇస్ సృజని. ఐ స్టడీయింగ్ 7th class. ఏలైన దాని ఇటు మంచి మార్గము యెహోవాకు తెలిపింది. గణితులు 3:12. My name is Rajashree. I am studying 7th class. All this took place to the what the Lord spoken by the prophet. Matthew 1st chapter 22 verse. మై నేమ్ ఇస్ నవేశ్రీ. ఐ స్టడీయింగ్ 6th class. దేవ అన్యజనులను ఈ స్వస్థంలోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధులైన పవిత్రపరిచి ఉన్నారు. కీర్తన 79:1. My name is Arvind. I am studying 6th class. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు లోక 2. మై నేమ్ ఇస్ మోహన్ కుమార్. ఐ స్టడీ 6th class. రక్షకుడు అని జన్మలలో ప్రకటింపబడిన లోకమందు 1 తిమోతి 3:16. మై నేమ్ ఇస్ రాణా. ఐ స్టడీయింగ్ 9th class. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాను. లోకసువార్త 2:14. మై నేమ్ ఇస్ శరమహేశ్వరి. ఐ యామ్ స్టడీయింగ్ 10th class. నా జన్మలో రాన గోధకు చెవి మొగ్గుడి, నా నోటి మాటకు చెవి మొగ్గుడి, నా నోటి తెరిచి ఉపమానములు చెప్పేదను. కీర్తనల గ్రంథం 78:2. మై నేమ్ ఇస్ దీపిక. ఐ స్టడీయింగ్ 8th class. దృష్టిలో ఆలోచన చెప్పినాడు పాపల మార్గం ఎడుక ఆస్తి కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలు ఎవరైనా నాటబడగా ఆకువాడక తన కాలమందు పని చెట్టవలె నిండును. గాలి అతను చేయనది సఫలమగును. గాలి చెదరగొట్టు కొట్టవలె నిండును. అతను చేయనది సఫలమగును. కాబట్టి నీతిమంతుల సభలో పాపులు నివరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనంకు నడుపును. 1:6. మై నేమ్ ఇస్ అక్షయ. ఐ స్టడీయింగ్ 8th class. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మాను అని పేరు పెట్టాను. మత్తయి 1:22. మై నేమ్ ఇస్ ప్రీతి. ఐ యామ్ స్టడీయింగ్ 6th class. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3. ఇంగ్లీష్ ప్రశాంత్. ఐ స్టడీయింగ్ 9th class. జయించుచు వారితో కూడా నా సింహాసనం యందు కూర్చున్న చేదు. ప్రకటన గ్రంథం 3:20. మై నేమ్ ఇస్ కే సత్యశ్రీ. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయబడడానికి కైసర ఆగస్టు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశంలోకి అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఆ సంఖ్యలో అందరూ రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువాళ్ళు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని దేవునికి స్తోత్రం చేయుచుండెను. లూకాసు వార్త 2:1-14. My name is Anil. I am studying 9th class. వస్త్రములు పరిచినట్టు వెలుగు నువ్వు కప్పుకొని ఉన్నావు.
ఆకాశ విశాలమును నువ్వు తరచిపరిచినట్టు నువ్వు ఆకాశ విశాలమును పరిచి ఉన్నావు. కీర్తనలు 104వ అధ్యాయం 1వ వచనం. మై నేమ్ ఇస్ దీపక్. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ పొలం నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుని ఉండగా ప్రభు దూత వారి ఎదురుకు వచ్చి నిలిచిన. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత ఇదిగో భయపడతారు, ప్రజలందరూ కలవ మహా సంతోషకరమైన శుభవార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వల్ల నేడు రక్షకుడు మిగులుగా పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఏదో మాకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొట్టుతో చుట్టబడి ఒక తట్టులో పండుకొని ఉంటే మీరు చూసేదని వారితో చెప్పుకున్నాను. వెంటనే పరలోక సందేశము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి నాయన క్రీస్తులైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగును కాక అని స్తోత్రం చేస్తున్నాను. కీర్తనలో 2వ అధ్యాయం 8 నుంచి 14.
Thank you.
Christmas
అమ్మో
స్తోత్రం స్తోత్రం స్థుతులకు స్తోత్రాలకు కారణభూతులమైన యెహోవా తండ్రి నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. దీనులము దౌర్భాగ్యులము వెళ్ళలేని వారము దిక్కులేని వారం ప్రభు. మీ చిత్తమైతే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధుడా. ఎందు నిమిత్తమైతే కూడి ప్రార్థిస్తామో సమస్తము ఎరిగిన తండ్రి కనుక మీకు ఎన్నో వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన ప్రభా పాటలతోటి ఆరాధనతోటి వాక్యంతో నడిపించావు నాయన. పరిశుద్ధుడా నాయన నీ పుట్టుక దినం నాయన మేము నాయన చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు ఎన్నో వందనాలు తండ్రి. నాయన బిడ్డలు ప్రవచనాలతో డ్యాన్సులతో నాయన సంతోషపడుతున్నామని మేము తండ్రి. స్తోత్రం నాయన. మీకు ఎన్నో వందనాలు నాయన. వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నువ్వు గొప్ప దేవుడు నాయన. శక్తిమంతుడు దయామయుడు ప్రేమమయుడు నాయన. నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది ప్రభా. స్తోత్రం నాయన. నా ప్రభా పెద్దవాడిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయన బిడ్డల పట్ల మీ చల్లని హస్తాన్ని ఉంచండి నాయన. చదువులో చక్కటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయను ఆయన. అలరితో కూడిన ఆటపాటల వల్లే కాకుండా మీ అందు భయభక్తులు బిడ్డలాగా ఉంచమని నాయన. బిడ్డలందరికీ సహాయం చేసిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నాయన. ఇదిగో నాయన రవికుమార్ గారి విషయంలో నాయన ఆ బిడ్డకి చక్కటి ఆరోగ్యాన్ని బలాన్ని సమకూర్చమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు అన్యోన్నత సహవాసము కూడవచ్చిన మనందరికీ సదాకాలము దేవుడే నడిపించును గాక. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. ఆమేన్. నాయన ఇంతవరకు నాయన నడిపించడానికి సంతోషంగా ప్రభా ఈ యొక్క నాయన క్రిస్మస్ దినాన్ని జరుపుకున్నాం ప్రభా. స్తోత్రం నాయన. ఇంత మట్టుకు మమ్మల్ని ఇలా ఉంచావంటే ఇదంతా నాకు ప్రభా నీ దేవుని తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో నాయన నీ బిడ్డలకి నాయన ఈ వస్త్రాలు ఇచ్చిచుండగా నాయన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. స్తోత్రం నాయన. నాయన కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. నాయన సహాయాన్ని అందించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి.
ఇంతవరకు నాయన ప్రతిదీ కూడా తండ్రి మీరు ముందుండి నడిపించినందుకు మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ గొప్ప దేవుడు నాయన, శక్తిమంతుడు తండ్రి. బిడ్డలకు అన్ని అనుగ్రహించవు తండ్రి, నీకు ఎన్నో వందనాలు నాయన. బిడ్డల ఆహారం తినిచుండగా నాయన బిడ్డలకి బలాన్ని శక్తిని ఇవ్వండి తండ్రి. ఎటువంటి ఆటంకాలు హానికరం లేకుండా మీ సజీవ రేఖలు ఉంచండి. ఇట్టి ఆహారాన్ని అందించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన ఈ పాదాల చెందుకు చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి సాంబారు